లహరి చాలా రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటే ఇక అప్పుడే ప్రకాష్ అన్నోన్ నెంబర్ నుండి తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇది ఎవరి నెంబర్ అయి ఉంటుంది అని చెప్పి లహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో లహరి, ఎలా ఉన్నావు అని చెప్పి ప్రకాష్ మాట్లాడుతూ ఉంటాడు. అలా గొంతు మార్చి ప్రకాష్ మాట్లాడుతూ ఉంటే ఎవరు మీరు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. నేనెవరో తర్వాత సంగతి, ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది? ఆ ప్రకాష్ గారు నువ్వు లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇడియట్, ఎవరు నువ్వు? నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకని చెప్పి లహరి అంటూ ఉంటే ఒక్కసారి నీ వాట్సాప్ చూసుకో అంటూ ప్రకాష్తో లహరి కలిసున్న ఫోటోలని ప్రకాష్ లహరికి పంపిస్తాడు. ఇక అలా ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలని లహరికి పంపించడంతో లహరిలో భయం మొదలవుతూ ఉంటుంది. నీ లవర్తో కలిసి నువ్వు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టుగా వినకపోతే నీ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాను అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు. దాంతో లహరి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్, నువ్వెవరో నాకు తెలియదు, దయచేసి ఈ ఫోటోలు వీడియోలను డిలీట్ చేసాయని చెప్పి లహరి అంటూ ఉంటే అంత ఈజీగా నేను ఎలా డిలీట్ చేస్తాను? నేను చెప్పిన చోటికి చెప్పిన టైంకి నువ్వు 5 లక్షల రూపాయలు తీసుకుని రావాలి, అప్పుడే నేను ఈ ఫోటోలన్నీ డిలీట్ చేస్తాను. పొరపాటున ఈ విషయం నువ్వెవరికైనా చెబితే వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి. ద గ్రేట్ ఆనంద్ భైరవి కూతురు లహరి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి లహరిని బెదిరించడంతో ప్లీజ్ దయచేసి ఈ ఫోటోలు ఎక్కడ పోస్ట్ చేయొద్దు అని చెప్పి లహరి భయపడిపోతూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. 5 లక్షల రూపాయలంటే నాకు చాలా కష్టం, ప్లీజ్ అంత డబ్బు నేను ఇవ్వలేను అని చెప్పి లహరి అంటూ ఉంటే సరే, నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి 3 లక్షల రూపాయలు తీసుకురా, అప్పుడు ఈ ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తాను. ముందైతే నువ్వు డబ్బు రెడీ చేసుకో, నేను ఎక్కడికి రావాలో చెబుతాను అని చెప్పి ప్రకాష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో లహరి ఇదేంటి, అసలు ఇతను ఎవరై ఉంటారు? ప్రకాష్తో నేను కలిసిన వీడియోలు ఫోటోలు ఇతనికి ఎలా దొరికాయని చెప్పి ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. వెంటనే ప్రకాష్కి ఫోన్ చేయాలనుకుని లహరి ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్రకాష్ మాత్రం కావాలని లహరి ఫోన్ని లిఫ్ట్ చేయకుండా ఇక అలా తనలో తాను నవ్వుకుంటూ బేబీ, నిన్ను లవ్ చేసినట్టుగా నటించిందే డబ్బు కోసం, నీ దగ్గర నుండి వీలైనంత వరకు డబ్బు లాగేస్తాను, నువ్వు నాకు బంగారు బాతువి అని చెప్పి ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద ఎలాగైనా సరే ఈరోజు దర్శన్ని హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పించాలని చెప్పి మనసులో అనుకొని ఇక అలా భయపడుతూనే నాన్న దర్శన్ శరణ్యతో కలిసి నువ్వు హనీమూన్కి వెళ్ళాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఇక ఆనందం ముందు మాత్రం నవ్వుతున్నట్టుగా నటిస్తూ సరే అమ్మా, నువ్వు అంత కష్టపడి ప్లాన్ చేసిన తర్వాత నేను వెళ్ళకుండా ఎలా ఉంటానో? శరణ్య నేను తాళి కట్టిన నా భార్య, తనతో కాకపోతే హనీమూన్కి ఇంకెవరితో వెళ్తానో? ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగానే నేను వెళ్తానమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఆనంద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శరణ్య కూడా దర్శన్ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద్ వైపు చూస్తూ ఉంటే అమ్మ శరణ్య, దర్శన్ చెప్పింది విన్నావు కదా, వెంటనే నువ్వు నీ బట్టలు సర్దుకో, ఇద్దరూ కలిసి రేపు ఉదయమే హనీమూన్కి వెళ్తున్నారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అలాగే అత్తయ్యగారు అని చెప్పి శరణ్య ఎంతో ఆనందంగా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ తనని తాను గిల్లుకొని నేను చూస్తుంది కళా నిజమా, అసలు దర్శన్ ఏంటి శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకోవడం ఏంటి, అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత దర్శన్ పైకి ఆనందతో మాత్రం మా ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ని క్లియర్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అమ్మ, హ్యాపీగా 5 రోజుల పాటు మేమిద్దరం హనీమూన్కి వెళ్ళొస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లోపల మాత్రం శరణ్యతో శాశ్వతంగా ఈ బంధాన్ని తెంచేసుకోవడానికి మాత్రమే నేను హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకున్నానమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఆనంద ఒంటరిగా ఉన్న అనన్య దగ్గరికి వస్తుంది చిటికలు వేస్తూ, ఏంటి అనన్య, నా కొడుకు శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్తున్నాడని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యావా? దర్శన్ వెళ్ళడేమో అనుకున్నావు కదా, వాడు నా కొడుకు, నా మాట అస్సలు జవదాటడు అని చెప్పి నా కోడల మీద నాకు నమ్మకం ఉంది, హనీమూన్ నుండి తిరిగి వచ్చేటప్పుడు
దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా ఒకటయ్యి వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేనంత దగ్గరయ్యి వస్తారు, చూస్తూ ఉండు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే చాలానే కలలు కంటున్నారు అత్తయ్య గారు. దర్శన్ హనీమూన్కి వెళ్తున్నానని చెప్పాడు కానీ వెళ్ళలేదు కదా, వెళ్ళినప్పుడు చూసుకున్నాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. సరే నువ్వు ఇలా చూస్తూనే ఉంటూ నా కొడుకు కోడలు ఇద్దరూ సంతోషంగా హనీమూన్ని కూడా పూర్తి చేసుకుని వస్తారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మరోపక్క అనన్య అసలు దర్శన్ అలా ఎలా ఒప్పుకున్నాడని చెప్పి టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే సమీర అనన్యకు ఫోన్ చేస్తుంది. ఇక అనన్య ఏంటి సమీర ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి అంటూ ఉంటే అనన్య నీతో ఒక విషయం చెప్పాలి. దర్శన్కి శరణ్యకు ఆ ఆనంద భైరవి హనీమూన్ ఏర్పాటు చేసిందట కదా అని చెప్పి అంటూ ఉంటే అవును ఏర్పాటు చేయడం జరిగింది, దర్శన్ హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకోవడం కూడా జరిగింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు సమీర అసలు దర్శన్కి హనీమూన్కి వెళ్ళడమే ఇష్టం లేదు, తనని ఒప్పించింది నేనే ఆనంద చెప్పినట్టు వినమని దర్శన్కి చెప్పాను అని సమీర అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని నేను ప్లాన్ చేస్తూ ఉంటే నువ్వెందుకు దర్శన్కి హనీమూన్కి వెళ్ళమని చెప్పావో అని అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో సమీర మాట్లాడుతూ అనన్య ఇదంతా నేను కావాలనే చేశాను, దర్శన్ శరణ్యలతో పాటు నేను కూడా హనీమూన్కి వెళ్తున్నాను, నీకు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను నాకు దర్శన్ కావాలి, దర్శన్ని సొంతం చేసుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను, ఇప్పుడు కూడా హనీమూన్కి కలిసి వెళ్ళేది శరణ్య దర్శన్, కానీ అక్కడ హనీమూన్లో 5 రోజుల పాటు ఎంజాయ్ చేసేది మాత్రం నేను దర్శన్. ఆ శరణ్యని ఊటీ తీసుకువెళ్ళిన తర్వాత తనని నా మనుషుల చేత కిడ్నాప్ చేయిస్తాను, ఆ తర్వాత అక్కడ ఎంజాయ్ చేసేది మాత్రం నేను దర్శన్, తిరిగి వచ్చేటప్పుడు నేను దర్శన్ ఒకటిగా హైదరాబాద్కి కలిసి వస్తాము. ఒక్కసారి దర్శన్ని నేను సొంతం చేసుకుంటే ఆ ఆనంద భైరవి కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు, అదే హైదరాబాద్లో నేను దర్శన్ని సొంతం చేసుకోవాలంటే ఆ ఆనంద ఇక్కడే ఉంటుంది కాబట్టి అది కష్టమైన పని, అది హనీమూన్కి ఊటీ తీసుకెళ్ళిపోతే అక్కడ ఎవరు కూడా మాకు అడ్డుండరు, దర్శన్ నేను చెప్పిన మాట వింటాడు అని చెప్పి సమీర అనన్యకు తన ప్లాన్ మొత్తం కూడా చెప్పడంతో ఇక అనన్య సూపర్ సమీర నువ్వు చాలా బాగా ప్లాన్ చేసావు, నువ్వు కూడా హనీమూన్కి వెళ్తున్న విషయం ఆనంద భైరవికి అస్సలు తెలియకూడదు, డౌట్ వస్తే నేను ఇక్కడే ఆపేస్తుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక అలా అనన్య సమీరతో ఫోన్లో మాట్లాడడం మొత్తం కూడా ఆనంద భైరవి వినేస్తుంది. అంటే దర్శన్ హనీమూన్కి వెళ్ళడానికి సమీర ఒప్పించిందనమాట. ఆ సమీర సంగతి ఈ అనన్య సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద ఉదయాన్నే దర్శన్ని శరణ్యని హనీమూన్కి పంపిస్తూ ఉంటుంది. ఈ కళ వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే అనన్య కూడా ఎంతో ఆనందంగా వెళ్ళవే వెళ్ళు, అక్కడ సమీర నిన్ను కిడ్నాప్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. మరో పక్క దర్శన్ పక్కకొచ్చి సమీరకి ఫోన్ చేస్తాడు. సమీర నేను శరణ్య ఇప్పుడే బయలుదేరాము, నువ్వు కూడా మేము వెళ్ళగానే మా వెనకాలే మరొక ఫ్లైట్లో ఊటీ వచ్చేసి నేను అక్కడ నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అలాగే దర్శన్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక అలా సమీర కూడా దర్శన్ వాళ్ళతో వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉండగా ఆనంద సమీర ప్లాన్ని ముందుగానే పసిగట్టి రౌడీల చేత సమీరాని కిడ్నాప్ చేయిస్తుంది. మరో పక్క అనన్య శరణ్య దర్శన్ ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద భైరవితో ఆ రోజు సాయంత్రం ఏంటి అత్తయ్య గారు దర్శన్ని శరణ్యని హనీమూన్కి పంపించేశానని చెప్పి మీలో మీరు ఆనందపడిపోతున్నారా, మీకు అస్సలు విషయం తెలియదు, ఈ పాటికి మీ కోడల్ని ఆ సమీర కిడ్నాప్ చేయించే ఉంటుంది, దర్శన్ శరణ్యలతో పాటు సమీర కూడా హనీమూన్కి వెళ్ళింది, కానీ వచ్చేటప్పుడు ఇక్కడికి జంటగా వచ్చేది దర్శన్ శరణ్య కాదు, దర్శన్తో పాటు సమీర వస్తుంది, అది కూడా జంటగా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇకప్పుడు ఆనంద వసే పిచ్చి మొహందానా, నా కొడుకు అంత ఈజీగా హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకోగానే ఎందుకు ఒప్పుకున్నాడో ఆరా తీయకుండా ఎలా ఉంటాను అనుకున్నావే, నువ్వు సమీర ఇద్దరూ కలిసి చేస్తున్న కుట్ర గురించి మొత్తం కూడా నాకు తెలుసు, అందుకే అక్కడ నా కోడల్ని సమీర కిడ్నాప్ చేయించడం కాదు,
ఇక్కడే సమీరని నేను కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు సమీర నా ఆధీనంలో ఉంది. ఈ వారం రోజుల పాటు ఆ సమీర నీడ నా కొడుకు కోడల మీద పడకుండా నేను జాగ్రత్త పడ్డాను. హనీమూన్కి వెళ్ళిన దర్శన్ని నా కోడలు ప్రేమతో దగ్గర చేసుకుంటుంది. నా కోడల మీద నాకు ఆ నమ్మకం ఉంది. తిరిగి వచ్చేటప్పుడు శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా ఒకటిగా వస్తారు. అలా వాళ్ళిద్దరూ రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేశానని చెప్పి ఆనంద అలా అనన్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.